హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? రేపు రొద్దుటికి పూర్ణాలకి కొంచెం పప్పు ఉడకబెడుతున్నానండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. కాకపోతే ఒకటే లోటండి, అన్నయ్య క్రితం సంవత్సరం ఉన్నాడు, ఈ సంవత్సరం లేడే అని ఒక బాధ బాగా. ఇంకా అసలు ఎలా ఉందంటే ఏ పని చేస్తుందో అలాగే అనిపిస్తుందండి. రాత్రుళ్ళు పడుకున్నప్పుడు నాకు కొంచెం నిద్ర పట్టడమే తక్కువ కదా, అప్పుడు బాగా బాధ వేసేస్తుంది. క్రితం సంవత్సరం ఉన్నాడు కదా, ఈ సంవత్సరం లేడు అనే ఒక బాధ. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. ఇదేంటంటే అండి, పావు కేజీ అండి శనగపప్పు. అంటే కొంచెం గ్లాస్ నిండా పోసాలండి. పావు కేజీకి గ్లాస్ నిండా పోసాను. పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ముక్క వేస్తానండి బెల్లం. ఎందుకంటే తీపి కొంచెం ఎక్కువ ఉంటేనే పూర్ణాల్లో బాగుంటుంది అనేసి అలా కొంచెం ఎక్కువ వేస్తానండి. పప్పు మాత్రం పావు కేజీ. అంటే ప్రతి సంవత్సరం ఉగాది కండి ముత్యాలమ్మ తల్లి మా గ్రామదేవత ఉన్నారు కదా, నాకు అమ్మవారికి పెట్టడం బాగా అలవాటు అనమాట. అందుకనే పెట్టడం కోసం ఇంకా ప్రతి సంవత్సరం వండుతానండి పూర్ణాలు. ఇంకా ఎందుకులే అలవాటు తప్పించడం అనేసి ఇక వండుదామని పోస్తాను అనమాట అండి. ఎవరో వచ్చారు బయట. ఎవరు రాలేదా? అక్కడ ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు చూసేయాలండి. అక్కడ ఏదో జరిగిపోతుందండి, అందుకని ఆరాలి అయ్యగారికి. రాయిగా చాలే.